వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డెప్పలపై కేసు నమోదు చేశారు పోలీసులు. పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తత తలెత్తాయి. టీడీపీ నేత సుహేల్ భాషా ఫిర్యాదులో ఈ కేసు నమోదు చేశారు. A1 గా మిథున్ రెడ్డి, A2 గా మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మొత్తం 34 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మరో టీడీపీ నాయకుడు ఆర్కే ప్రసాద్ ఫిర్యాదుతో మిథున్ రెడ్డి, రెడ్డెప్పలపై సెక్షన్ 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వైసీపీ మాజీ ఎంపీ రెడ్డెప్ప సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రెడ్డెప్ప ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎందుకు పిలిచిన నా ఊరికే పుంగు దాకా పోయిస్తారని చెప్పాడు అంతే. నాకు దాని నుంచి నా బిడ్డ సాక్షి నాకు తెలియదు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై కేసు నమోదు చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తాయి. టీడీపీ నేత సుహేల్ భాషా ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. భానుప్రకాష్ చెప్పండి. పుంగనూరులో నిన్నటి నుండి హింసాత్మక సంఘటనలు జరిగాయి. అంటే ఉద్రిక్తత అలా ఉంది. టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు అయితే జరిగాయి. వీటిలో ఇరు వర్గాలు రాళ్ళు ఇవ్వుకోవడం జరిగింది. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత బందోబస్తు పెంచి పూర్తి రక్షణ కవచంతో పుంగనూరులో కాపలా కాస్తుండే సమయంలో ఈ రోజు మళ్ళీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మళ్ళీ పుంగనూరు ప్రోగ్రాం పెట్టుకున్నారు. వీటిని ఖచ్చితంగా అడ్డుకుంటామని టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఇంకాస్త పెద్దదయ్యే సమయంలో ఈ ఎంపీ మిథున్ రెడ్డికి మరింత ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం 2-3 బెటాలియన్ల పోలీసులు కూడా దింపడం జరిగింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో పరస్పరం అంటే టీడీపీను మరియు ఇటు వైసీపీను పరస్పర నాయకులు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. ఇందులో టీడీపీ నాయకుడు సుహేల్ భాషా ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసుల కింద 10 సెక్షన్ల కింద A1 గా ఎంపీ మిథున్ రెడ్డి, A2 గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మందిపై 307 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మరో కేసు అంటే టీడీపీ నాయకుడు ఆర్కే ప్రసాద్ ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా మరో 33 మందిపై సెక్షన్ 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదలా ఉండగా టీడీపీ నాయకులు కేసులు పెట్టుండగా పుంగనూరులో మరి వైసీపీ నాయకులు కూడా టీడీపీ నాయకుల మీద అంటే మాజీ ఎంపీ రెడ్డప్ప మీద మరో 9 మంది మీద టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులతో సహా హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది పరస్పరం పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ రోజు జరిగే ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నిమిత్తం అక్కడ కొన్ని ఉద్రిక్త సంఘటనలు అయితే జరిగాయి. అంటే చెదురుమదురు సంఘటనలు, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే మిథున్ రెడ్డి సమక్షంలో జరగకుండా మిథున్ రెడ్డి అయితే దాటేసి కల్లూరు దాటి చదువుకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే వాతావరణం కొద్దిగా చల్లబడింది అనుకోవాలా, కానీ కేసులు అయితే పెట్టడం జరిగింది ఒకరి మీద ఒకరి. పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పోలీస్ ప్రెస్ మీట్ సాయంత్రం జరగనుంది. ఆ ప్రెస్ మీట్ లో మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్.